హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'కృష్ణవేణి మసాలా టేల్స్'. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అది మటన్ కర్రీ. ఇది బ్యాచిలర్ తమ్ముళ్ళుంటారు గదా! బ్యాచిలర్ చిన్నోళ్ళుంటారు. వాళ్ళకి వంటలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ. చేసుకోవడం శానా ఈజీ. మీ రూమ్‌లో ఉన్న ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిపాయ, అట్లా ఉల్లిపాయలు ఎట్లాగో ఉంటాయి గదా! దాంతోటే సింపుల్‌గా మీరు అంటే మటన్ కర్రీ జేసుకోవచ్చు. అమ్మ చేతి వంట ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఇది సింపుల్‌గా అయిపోయే రెసిపీ. కాకపోతే ఏందంటే కొంచెం అంటే టైం తీసుకుంటుంది. మీరు ఒకవేళ కుక్కర్‌లో జేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు జేసుకుంటే సరిపోతది. కానీ కుక్కర్‌లో జేసుకుంటే మాత్రం మనకు ఆ టేస్ట్ రాదు. మటన్ టేస్ట్ రావాలి అనంటే మాత్రం మనము గిన్నెల అంటే మూత తీసి పెట్టే గిన్నెలో జేసుకుంటేనే మంచి టేస్టొస్తది. ఇప్పుడు మనం రెసిపీ‌లోకెళ్ళిపోదాం తమ్ముళ్ళు. అది ఎట్లా జేద్దామో జూద్దాము. ఇప్పుడొచ్చేసి నేను కడాయి తీసుకున్నాను. ఒకవేళ మీరు కుక్కర్ తీసుకుంటే మాత్రం కుక్కర్‌లోనైనా చేసుకోండి. మూత పెట్టుకుంటూ జేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఇప్పుడు కడాయి వేడైన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. మీరు మటన్ తగ్గట్టు మీరు ఉల్లిపాయలు తీసుకోండి. నేను ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు అందులోకి 1:30 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నాది కొంచెం పసుపచ్చగా ఉంటది. ఎందుకంటే నేను హోమ్‌మేడ్ గనుక నేను కొంచెం పసుపేసినాను ఖరాబ్ గాకుండా. మీరు నార్మల్‌గా షాప్‌లో తెచ్చుకున్నదైతే ఒక 2-3 టేబుల్ స్పూన్‌లేసుకోండి. ఎందుకంటే అది మనం ఇంట్లో చేసుకున్నది గాదు గనుక షాప్‌లది గనుక కౌసు వాసన ఉంటది. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపేసుకున్నాను. ఆల్రెడీ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉంది గనుక ఇది 1:30 టేబుల్ స్పూన్ అయితది. ఇప్పుడు ముందే మనం నీట్‌గా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలుంటాయి గదా! వేసుకుందాము. ఒకవేళ మీకు మటన్ ముక్కలు కొంచెం పెద్దగా అనిపిస్తే చాకుతోని కట్ జేసుకోండి. అట్లనే వేసుకోకండి. ఎందుకంటే మటన్ ఉడకకి అంటే షనా టైం పడతది. ఒకవేళ పొట్టేలు మాంసం గిట్లా తీసుకుంటే మాత్రం అది అంటే షనా టైం పడతది. కుక్కర్‌లో అయితే మనకి ఒక అంటే హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది. కానీ మనము అంటే కుక్కర్ గాకుండా వేరే గిన్నెలో వండితే మాత్రం మనకి 1 అవర్ పైన పడతది. అంటే మటన్ ఉడికేకి టైం పడతది. ఇప్పుడు ఇది మాత్రం లో ఫ్లేమ్‌లో మీరు ఫస్ట్ టైమ్ చేస్తుంటే మాత్రం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి. ఒకవేళ మీకు వంట అలవాటు ఉంటే మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టి జేసుకోవచ్చు. ఇప్పుడు మటనేసుకొని అంతా కలిపేసుకున్నాం గదా! అందులో ఉన్న మటన్‌లో ఉన్న నీళ్ళన్నీ మనకు బయటికి రావాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత కారము, నేను హోమ్‌మేడ్ కారం తీసుకున్నాను. అంటే ఇంట్ల కొట్టించిన కారం తీసుకున్నాను. ఒకవేళ మీరు ప్యాకెట్‌ది తీసుకుంటే మాత్రం కొంచెము అంటే ఉప్పు ఎక్కువ ఏసుకోవాల్సొస్తది. రుచికి సరిపడంత ఉప్పు, కారం మీకు రుచికి సరిపడంత ఏసుకోండి. నేను మాత్రం 1 కేజీకి నేను ఒక 6 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు గనుక నేను కారం తీసుకున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ వేసుకోవాలనుకుంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు ఏసుకోండి. ఉప్పు మాత్రం ఒకవేళ తక్కువేసుకున్నా పర్వాలేదు. మనము మళ్ళీ తర్వాత అంటే మనకు తక్కువున్నప్పుడు ఏసుకోవచ్చు. కానీ ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి తమ్ముళ్ళు. ఎందుకంటే ఇది బ్యాచిలర్స్ జేసేది గనక కొంచెం జాగ్రత్తగా జేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం ఉప్పు, కారం ఏసిన తర్వాత 2 నిమిషాలు అట్లనే వదిలేద్దాము. ఎందుకంటే మనకి ముక్కలకి కారము, ఉప్పు అట్లాగే మసాలా అదంతా పట్టాలి. అది పట్టేది ఎట్లా తెలుస్తుంది అంటే మనం వేసుకున్న ఆయిల్ మనకు పైకొస్తుంది. అప్పుడు ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళేసుకుందాము. ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ గావాలి. మీకు గ్రేవీ గావాలి అనుకుంటేనేమో కొంచెం నీళ్ళెక్కువేసుకోండి. లేదు మాకు గ్రేవీ ఏమొద్దు అంటే మేము ఒక 4 మెంబర్స్ ఉన్నాం లేదా 3 మెంబర్స్‌కి సరిపడంత చాలు అని అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి. ఇది అంటే మనకి ఎక్కువ లిక్విడ్‌గా గూడా ఉండదు. భయపడొద్దు. ఎందుకంటే నీళ్ళెక్కువ వేసింది కృష్ణవేణక్క అయింది మొత్తం అంటే నీళ్ళు ఉంటదేమో అని అనుకోవద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! వీడియోలో అంతే క్వాంటిటీలో ఒస్తది. మనకి మటన్ ఉడుకుతున్న కొద్దిగా మనకి అంటే నీళ్ళు అంటే దగ్గర పడతా ఉంటాయి. మీకెంత గ్రేవీ కావాలనుకుంటారో అంత సేపు ఉడికించుకుంటే చాలు. మటన్ ఉడికినప్పుడే దాని టేస్టొస్తది. లేదు అనంటే మాత్రం మటన్ ఉడకకపోతే కొంచెం అంటే కడుపులో నొప్పి స్టార్ట్ అయితది. అందుకే చూసుకొని ఒకసారి మధ్యలో ఇట్లా అంటే నా ఫోర్క్‌తోటన్నా లేదంటే చేత్తోని ఇట్లా చిదిమి చూడండి. మీకే తెలుస్తది.
ఇప్పుడైతే నాకు గ్రేవీ అట్లాగే మటన్ అంతా ఉడికిపోయింది. నాకు గ్రేవీ గూడా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ముందే కట్ జేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. గరం మసాలా మాత్రం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. నేను గరం మసాలా వేషిన క్లిప్ మిస్ అయింది. దాన్నింకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీరు. అది నేనేసుకుంది మాత్రం హోమ్ మేడ్ ఏసుకున్నాను. కొంచెం ఘాటెక్కువగా ఉంటది. మీరు ఒకవేళ ప్యాకెట్‌ది యూజ్ చేసుకుంటున్నానంటే మాత్రం అది అంటే ఒక 2 టేబుల్ స్పూన్‌లేసుకోండి. అది మటన్ గరం మసాలానే వేసుకోండి. చికెన్‌ది గాదు మటన్‌ది. ఇప్పుడు నాకు మాత్రం అంటే మటన్ ఉడికిపోయింది. అట్లాగే నాకు గ్రేవీను సరిపోయింది. ఇది చపాతీలకే గానీ, రైస్‌లకే గానీ, వైట్ రైస్‌లకే గానీ, బగారా రైస్‌లకే గానీ అంటే షనా బావుంటుంది. మీరు ఫస్ట్ టైమ్ జేస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఫ్లేమ్ తగ్గించుకుంటూ జేసుకోండి. అంటే తెలిసేకి కొంచెం టైం పడతది. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి మాత్రం మటన్ వండాలంటే కొంచెం కష్టమైతది. మీకు సింపుల్ మెథడ్‌లో నేను జూపిచ్చినాను. దీనికోసం ఒకవేళ మీరు అంతా కలిపి పెట్టేసుకున్నా గూడా పర్వాలేదు. అదే టేస్టొస్తది. ఒకవేళ అన్నీ అంటే ఉప్పు, కారం, పసుపు అట్లాగే మటను అంతా కలిపి పెట్టేసుకున్నా గూడా అదే టేస్టొస్తది. ఇది వచ్చేసి తెలంగాణల అంటే ఎవరన్నా తొందరగా చుట్టాలు గిట్ల వచ్చిర్రంటే ఫటాఫట్‌లా అయిపోయే రెసిపీ. ఇది షనా అంటే షనా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఓకే తమ్ముళ్ళు ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం నాకొక కామెంట్ చేసి చెప్పండి ఎట్లుంది ఈ రెసిపీ అనేసి. ఒకసారైతే మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే దీని టేస్ట్ మీకే తెలుస్తుంది. అమ్మ చేసిన టేస్ట్ ఉందా లేదా తెలుస్తుంది.